ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఎయిర్పోర్ట్ అని లిఫ్ట్ ఇచ్చానే, రైల్వే స్టేషన్ ఇక్కడికి చాలా దూరం. ఏంటి జోకా? నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, త్వరగా వెళ్ళు. ఇక వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్ యు మీన్? నన్ను మధ్యలోనే వదిలేస్తావా? మా డ్రైవర్ అయితే నిన్ను జెంటిల్మెన్ అన్నాడు. నాకైతే నీ మీద అస్సలు నమ్మకం లేదు. నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నాను, మీ మగాళ్ళంతా ఇంతే. ముందొక మాట, తర్వాత ఒక మాట, మధ్యలోనే వదిలేస్తారు. నాకు తెలుసు. హలో 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 మేడం, అటు చూడండి, ఎయిర్పోర్ట్ వచ్చింది, అందుకే ఆపాను. ఎక్స్క్యూజ్ మీ యాంగ్రీ బర్డ్. వాట్? కారులో ఎయిర్పోర్ట్ దాకా లిఫ్ట్ ఇచ్చాను. జర్నీలో బోర్ కొట్టకుండా కబుర్లు చెప్పాను. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? నీ ఫోన్ నంబర్ ఇవ్వు. చాలా ఫాస్ట్గా ఉన్నారే, అప్పుడే ఫోన్ నంబర్ ఎక్స్చేంజ్ చేస్తున్నారన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, నేను నంబర్ అడిగింది ఫోన్ చేసి కబుర్లు చెప్పడానికి కాదు. నాకు ఇక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చినందుకు మనీ పే చేద్దామని. నేనేమి క్యాబ్ డ్రైవర్ని కాదు. ఐఎమ్ విక్రాంత్ వర్మ. సో వాట్? ఇప్పుడు లిఫ్ట్ ఇచ్చినందుకు నీ పేరుని నా చేతి మీద టాటూ లాగా వేయించుకోమంటావా? అక్కర్లేదు, మీ పేరు చెప్పండి చాలు. యు నో వాట్? గో టు హెల్ప్. యాంగ్రీ బర్డ్. డాక్టర్ త్వరగా రండి. ఏమైంది? ఏడయ్యా డాక్టర్? డాక్టర్ గౌతమ్ని పిలవండి. నేను కూడా డాక్టర్నే, ఏంటో చెప్పండి. 10 రోజుల క్రితం డాక్టర్ గౌతమ్ మా అన్నయ్యకి హార్ట్ ఆపరేషన్ చేశాడు. అంతా బాగుందని డిశ్చార్జ్ చేశాడు. తీరా ఇంటికి వెళ్తే మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. ఏం ఆపరేషన్ చేశాడో ఏంటో, అసలు గుడ్డిగా ఆపరేషన్ చేశారా? చూడండి ఎలా ఆయాసపడుతున్నాడు. ఒక్క నిమిషం ఆగండి, కంగారు పడకండి. గౌతమ్ చాలా మంచి డాక్టర్. తను సర్జరీ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు, అంత పర్ఫెక్ట్ గా చేస్తాడు. మరి మా అన్నయ్యకి మళ్ళీ స్ట్రోక్ ఎందుకు వచ్చింది? ముందు డాక్టర్ని పిలవండి. గౌతమ్ ఇంకా హాస్పిటల్కి రాలేదు, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఫస్ట్ పేషెంట్ ని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. మూవ్. కేర్ఫుల్గా వాచ్ చేయండి. గౌతమ్ సర్జరీ చేస్తే ఇలా జరగడం ఏంటి? వెంటనే ఈ విషయం గౌతమ్కి చెప్పాలి. పూజ అయిపోయింది కదా, స్వామీజీని కలుద్దామండి. అవునరా, ఈ పిల్లకి పీడకలలు వస్తున్నాయి, పైగా వరుసగా అపశకునాలు జరుగుతున్నాయి. స్వామీజీకి చెప్పి పరిహారం చేయిద్దాం. స్వామీజీయే కలుస్తామని చెప్పారు కదమ్మా, కాసేపు ఆగుదాం, ఆయనే వస్తారు. స్వామీజీ గారు వచ్చి అందరినీ కలవక ముందే నేనెళ్ళి స్వామీజీ గారిని కలిసి ఇంద్రగారి గురించి అసలు విషయం చెప్పి ఈ పెళ్లి ఆపించాలి. గౌతమ్ గారి టెన్షన్ తగ్గించాలి. ఇప్పుడేం చేయాలి? అయ్యో, ఎందుకో ఎక్కిళ్ళు వస్తున్నాయండి. నిన్నెవరో తలుచుకుంటున్నట్టున్నారమ్మా. అందరం ఇక్కడే ఉన్నాం కదరా, ఇంకెవరు తలుచుకుంటారు? సరే, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. మీరుండండి, నేనే వెళ్ళి తాగేసి వస్తాను. నేను వస్తాను, పదండి. మళ్ళీ మీరెందుకండి? వాటరే కదా, నేను తాగేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. జాగ్రత్త అమ్మాయి,
జనంలో కాస్త చూసుకుని వెళ్ళు లేదంటే నా ముని మనవడు ఇబ్బంది పడతాడు. నీకంత భయంగా ఉంటే నువ్వు కూడా తోడుగా వెళ్ళవే. ఎవరో వద్దు, నేను వెళ్తాను. మీరే ఎలాగైనా ఆ కుటుంబానికి నిజం తెలియజేయండి గురువుగారు. విరూపాక్ష, నువ్వు ఈ ప్రసాదాలు పంచు, నేనిప్పుడే వస్తాను. ఎక్కడికి గురువుగారు? అదే అర్జున్ ప్రసాద్ వాళ్లతో ఆ జాతకం గురించి చెప్పాలి కదా. అవును గురువుగారు, త్వరగా వెళ్ళి చెప్పండి. ఎక్కడా గౌతమ్ డాక్టర్? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మా అన్నయ్యకి ఏమైనా ఊరుకోం. ఈ హాస్పిటల్ మొత్తం తగలబెట్టేస్తాం. ప్లీజ్ సార్, ఇది హాస్పిటల్, అలా అరవకండి. డాక్టర్ గారు వస్తారు, మీ అన్నయ్యకి ఏమీ కాదు. హలో ఆకాష్, అరే గౌతమ్, ఎక్కడున్నావురా? గుడికొచ్చాం. ఏ 10 రోజుల క్రితం గోపాల్ అనే పేషెంట్కి నువ్వు సర్జరీ చేసావంట కదా. అవును. అతనికి మళ్ళీ స్ట్రోక్ వచ్చిందిరా. అతని బంధువులు హాస్పిటల్కి తీసుకొచ్చి గొడవ చేస్తున్నారు. వాట్? ఆ రోజు సర్జరీ సక్సెస్ అయింది కదా, మళ్ళీ స్ట్రోక్ రావడం ఏంటి? ఏమో తెలియదురా, వాళ్ళు బాగా గొడవ చేస్తున్నారు. పేషెంట్ కండిషన్ కూడా క్రిటికల్గా ఉంది. నువ్వు వెంటనే రాకపోతే సిచ్యువేషన్ అదుపు తప్పేలా ఉంది. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. డాక్టర్ గారు వస్తున్నారు. గౌతమ్, ఎక్కడికి? నాన్న, హాస్పిటల్కి. ఒక పేషెంట్కి సీరియస్గా ఉందంట, నేను వెంటనే వెళ్ళాలి. అదేంట్రా? అతను నా పేషెంట్ నానమ్మా, వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. సరే బాయ్. రేయ్, అటెక్కడికి గౌతమ్? అహల్యకో మాట చెప్పేసి వెళ్తానన్నా. మేమందరం ఉన్నాం కదరా, అహల్యని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తానులే. కరెక్టే నాన్న, మళ్ళీ నేను ఇక్కడ లేకపోతే మధ్యలోనే. నువ్వు లేకపోతే నీ పెళ్ళాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారు అనుకుంటున్నావా?